హలో అందరికీ, రీడింగ్ ద బైబిల్ కార్యక్రమం డే 33కి మీకు అందరికీ స్వాగతం. నిన్న మనం సామ్స్ 25th చాప్టర్ 6 to 10 వర్సెస్ చదువుకున్నాం. మరి ఈరోజు సామ్స్ 25th చాప్టర్ 11 to 15 వర్సెస్ చదువుకుందాం. నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు కలుగవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. 11th verseలో దావీదు తన పాపమును దేవుడి దగ్గర యథార్థ మనసుతో ఒప్పుకుంటున్నాడు. అవును దేవా, నేను బహు ఘోరమైన పాపం చేసిన, నీ నామమును బట్టి నన్ను క్షమింపవా దేవా అని అడుగుతున్నాడు. మిగతా 4 verses ఆయన పాపములను ఒప్పుకొని దేవుని భయభక్తులతో కలవాడు ఏ రీతిగా ఆశీర్వదింపబడతాడో మనం చూస్తున్నాం. ఫస్ట్, దేవుని యందు భయభక్తులు కలవాడేవాడో వారు కోరుకోవలసిన మార్గమును ఆయనకు వాళ్ళు బోధిస్తాడట. వాళ్ళు ఏ మార్గంని కోరుకుంటున్నారో, వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో సత్య మార్గాన్ని దేవుడు బోధిస్తాడు. వాళ్ళ ప్రాణాన్ని నెమ్మదిగా, వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ ఆత్మను పీస్గా ఉంచుతాడట. వాళ్ళ సంతతిని, భూమిని అంతా స్వతంత్రించుకొని వరకు చేస్తాడంట. అంటే వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్ని దేవుడు బ్లెస్ చేస్తా అని చెప్తున్నాడు. ఆయన మర్మము ఏమైందో, దేవుడి హృదయంలో దాగిన రహస్యాలు కూడా ఆయన ఎడల భయభక్తులు గల వారికి దేవుడు తెలియజేస్తాడంట. ఇంకా వారి తన నిబంధనను వారికి తెలియజేయను. ఆయన ప్రామిస్ ఏమైందో అది భయభక్తులుగా గల వారికి దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు అనుంది. ఇంకోటి, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములు వలలో నుండి విడిపించును. చివరిగా 15th verse వచ్చే వరకు దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవా, కొండల తటున కనులెత్తుచున్న నా సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది? కేవలం నీ నుండే నా సహాయం కలుగుతుంది, నీ నుండే నా సహాయం కలుగుతుంది దేవా. కాబట్టి ఎల్లప్పుడూ నా కనులు నీ వైపే చూస్తుంటాయి దేవా. నా పాదములు వలలో నుండి విడిపించే దేవుడవు కేవలం నువ్వు మాత్రమే దేవా, నువ్వే యోగ్యుడవు అని దావీదు దేవుడి గురించి చెప్తున్నాడు. నిజమే కదా, మనం ఎప్పుడైతే మన పాపములు దేవుడి ఎదుట యథార్థంగా ఒప్పుకుంటామో అప్పుడు ఆయనకు ప్రియులుగా మారుతాము. మనం ఎప్పుడైతే మన పాపమును విడిచిపెట్టి భయభక్తులు గలగన వాళ్ళ వలె ఉంటామో మనకు ఆశీర్వాదాలు అన్నీ ఫాలో అవుతాయి. ఎట్టి విధమైన ఆశీర్వాదాలు అంటే మన మనసుకు నెమ్మది, మన హృదయానికి తృప్తి, మన సంతతికి ఆశీర్వాదము. ఆయన హృదయాంతరంగంలో మాటలు నీకు నాకు ఆ దేవుడు స్పష్టంగా చెప్తాడు. చివరిగా, మన కనులు లోకం వైపు ఉన్నాయా, దేవుని వైపు ఉన్నాయా? ఒక్కసారి మనం ఆలోచించుకునే సమయం. ఈ పరిస్థితులను చూసి, సిట్యువేషన్ని చూసి నువ్వు అయ్యా నేను ఎట్లా అయిపోతా, ఏంటిది అని నువ్వు అనుకుంటున్నావేమో. లేకపోతే ఈ లోకంలో ఉంచి నాకు ఎవరు సహాయం చేస్తారు, ఈ ఆఫీసర్ సహాయం చేస్తారా, లేకపోతే ఆ సార్ సహాయం చేస్తారా, ఆ మేడం సహాయం చేస్తారా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నీ పాపములు నిశ్చయముగా యథార్థంగా ఒప్పుకొని ఆయన తట్టు తిరిగి భయభక్తులతో జీవిస్తావో అప్పుడు దేవుడు నీతో ఉంటాడు అని సెలవిస్తున్నాడు. నీ మనసుకు నెమ్మది కలిగిస్తాను అని సెలవిస్తున్నాడు. నీ పాదములు వలలో పడినప్పుడు దాని నుండి నిన్ను తీస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆ దేవుడు. ఒకసారి కళ్ళు మూసుకుందామా? స్తోత్రం పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రం, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకే వందన. ఈ దినమంతా నీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రం యేసయ్యా. అవును తండ్రి, మా పాపములు నాయన మరి ఒకసారి నీ పాద సన్నిధిగా మేము ఒప్పగించున్నాం యేసయ్యా. మేము చేసిన తప్పులను క్షమించండి యేసయ్యా. నాయన దయతో క్షమించి అయ్యా, మీరే మహిమ పొందండి తండ్రి. నాయన ఎవరి ఎడ్ల భయభక్తులతో జీవించే కృపను అనుగ్రహించండి యేసయ్యా. నాయన లోకం వైపు మా కనులు చూడకుండా నాయన నీ వైపు, కేవలం నీ వైపు మాత్రమే యేసయ్యా మేము కనులెత్తి చూసే కృపను మీకునే మాకు అనుగ్రహించండి తండ్రి యేసయ్యా. ఈ దినం నీకు అప్పగించుకుంటున్న యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం.